వెల్కమ్ టు నేను శ్రీమ. విజయనగరం జిల్లా బొబ్బిలిలో అయితే మహిళ అనుమానాస్పద స్థితిలో అయితే మృతి చెందింది. ఎవరైతే ఉన్నారో మాధవి దేవి పెళ్ళై 16 సంవత్సరాలు అవుతుంది. ఆమెకు 30 సంవత్సరాలు. అయితే గత కొన్నేళ్ళ పెళ్ళైన దగ్గర నుంచి కూడా భార్య భర్తలు ఇద్దరికి సఖ్యత లేదు. వాళ్ళిద్దరూ కూడా అంటే చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి అని అయితే చెప్తున్నారు. అయితే పెద్దల్ని ఒప్పించి ప్రేమ వివాహం అయితే చేసుకుంది మాధవి. అయితే అప్పటి నుంచి కూడా భర్త వేధిస్తున్నాడు అని అయితే మహిళ బంధువులు అయితే చెప్తున్నారు. అయితే ఈ విషయం నిన్న ఇద్దరు కూడా పోలిపల్లి జాతరకు వెళ్దాము అని పిల్లలకి చెప్పింది. అయితే మళ్ళీ భార్య భర్తలు ఇద్దరి మధ్య తగు రావడంతో ఉయ్యాలు ఉంటుంది కదా, ఉయ్యాలకుండా ఏదైతే ఉంటుందో వైర్ అయితే మెడకు చుట్టుకొని చనిపోయింది, సూసైడ్ చేసుకుందని అయితే మహిళ అత్తింటి వారు అయితే చెప్తున్నారు. అయితే మహిళ బంధువులు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు అయితే మాధవి తల్లిదండ్రులు అయితే లేదు, ఇది అత్తింటి వారు చేసిన హత్య అనేసి అయితే పోలీసులు అయితే కంప్లైంట్ ఇచ్చారు. అయితే అక్కడికి వెళ్ళి మాట్లాడదాం వాళ్ళతో, అసలు ఏం జరిగింది ఏంటన్నది వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. నా పేరు ప్రసన్న, మేము రాజాంలో ఉంటాము. మా అక్క 16 సంవత్సరాలు అవుతుంది పెళ్ళయింది, కానీ ఏ రోజు అబ్బాయి వాళ్ళు హ్యాపీగా లేదు. ఎన్నోసార్లు నాకు కాల్ చేసి కూడా అబ్బాయి ఏమైనా గొడవలు పడినా ఏమైనా నాకు చెప్పేది. అలాంటి టైంలో నేను చాలాసార్లు చెప్పాను, మీడియాని కానీ పోలీసులను కానీ తీసుకో అంటే, నేను లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాను, దానివల్ల చాలా ఫేస్ చేశాను, అమ్మాయిలకి ఇబ్బంది అయ్యింది. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి ఇంకా ఇబ్బంది పెట్టను, పిల్లలు కూడా పెద్ద అవుతున్నారు కదా, అలాంటి వాళ్ళకి ఇంకా ఇబ్బందిగా ఉంటుంది ఇలాంటి విషయాలు రోడ్డుకి ఎక్కితే అనేసి మానసికంగా వాళ్ళని తక్కువ చేయకూడదు, వాళ్ళు హ్యాపీగా ఉండాలని ఆలోచించింది. మా అక్క అయితే చనిపోయే డెసిషన్ తీసుకోదు, ఆ అబ్బాయే చంపాడండి. ఆ అబ్బాయి చంపేసి మాకు ప్రూవ్ చేయడానికి హ్యాంగ్ చేయడానికి ట్రై చేశారు తప్పించి మా అక్క అయితే చనిపోలేదు, తనంతటి తాను చనిపోలేదు. పిల్లలు కూడా చాలా టైమ్స్ ఫేస్ చేసి పిన్ని ఇలా అవుతుంది పరిస్థితి, మా దగ్గర హ్యాపీగా ఉంటామని మా ఇంటికి ఎప్పుడు వస్తామా అన్నట్టు వాళ్ళు వెయిట్ చేసేవారు. ఎప్పుడు కూడా వాళ్ళ అమ్మ నాన్న అని వాళ్ళ నాన్న దగ్గర పరిగెత్తుకొని ఏ రోజు వెళ్ళడం తెలియదు. వాళ్ళ బాబాయ్తో ఉన్నంత క్లోజ్గా వాళ్ళ నాన్నతో ఏ రోజు లేరు. వాళ్ళ బాధలైనా కావాల్సిన అడగడం అయినా వాళ్ళ నాన్నతో ఏ రోజు అడగలేదు. అబ్బాయిని అడగండి ఏమేమి జరిగే అబ్బాయి కూడా ఇష్టపడి చేసుకున్న ఆ పిల్లడు ఎప్పుడు నరకమే చూపించేవాడు. కొట్టిడు, ఎటు రక్తాలు కారినట్టు బొడుపులు వచ్చినట్టే కొట్టిసుడు కడుపుతో ఉందని కానీ మామూలు అప్పుడు కానీ ఎప్పుడూ సొప్పెట్టేవాడు కదా, తాగేసి రావడం, రోజు డైలీగా కొట్టడం చేయడం చేసేవాడు. అయినా సరే పిల్లల కోసం నా కూతురు భరించిందని నేను ఆనాడైనా సరే ఆ పిల్ల ఏటి మనసులో పెట్టుకొని మనసు ఎరగొట్టుకోకుండా బాగానే ఉండేది. రాత్రులు కొట్టేసిన తెల్లవారు బాగానే ఆ పిల్ల పైన పిల్ల చేసుకొని పిల్లల కోసం బ్రతికింది. అంత పిరికితే గట్ట కాదు నా కూతురు. నిన్న మట్టుగా శనివారం రాత్రి నా ఇంటికి టిఫిన్ చేసి ఇంటికి వెళ్ళింది. అలా ఆయన ఫోన్ చేస్తే కూర ఇస్తారు పట్టుకొని వెళ్ళింది. 10 గంటల వరకు వీడియో కాల్ మాట్లాడింది. ఆ తర్వాత మాకు 1 గంట అయింది. ఆ కుర్రోడే ఫోన్ చేసి మా అబ్బాయికి ఫోన్ చేసి మీ అక్క ఊరేసుకుంది రండి అనేసరికి వెళ్ళాం. మేము వెళ్ళేసరికి మేడకమ్మ తాడు కట్టేసి ఉంది, ఆడ కిందకి భూమికి పాప ఏలబెట్టి ఉంది. మాకు మట్టుగా ఆ పాపని చంపేశాడని అనుమానమే. ఆ పిల్ల చచ్చిపోద్ది, ఆ పిల్ల పిరుకుదాయి గట్ట కాదు, పిల్లలు ఎంతెంత పిల్లలు అయ్యారు. పిరుకుదాయి అయితే ఆనాడే చచ్చిపోను, పిరుకుదాయి కాపబట్టే పిల్లల్ని చదివించుకొని వచ్చి ఆ పిల్లడు 10th క్లాసు, ఎగ్జామ్స్ ఇంకా వారం 10 రోజులు ఉన్నాయి, చచ్చిపోద్దని అంత పిరుకుదాయి కాదు. మాకు న్యాయం చెయ్యండి. నా మనవలకి మా తల్లిదండ్రులు నా భర్త కూడా ఆరోగ్యవంతుడు కాదు, అందుకే ఆడు అలా చేశాడు. ఎప్పుడు నా కూతురికి ఆడి వల్ల సుఖం లేదు. మాకు న్యాయం చెయ్యండి, మా మనవలకి న్యాయం చేయండి. చూసారు కదా, మహిళ బంధువులు అయితే మాధవి తల్లిదండ్రులు వాళ్ళ సిస్టర్ కూడా ఆరోపిస్తున్నారు. అంటే ఇది ముమ్మాటికి హత్యనే, వాళ్ళే అత్తింటి వారే చంపేసి ఇది ఆత్మహత్యగా అయితే చిత్రీకరిస్తున్నారు అనేసి అయితే వాళ్ళైతే తీవ్రంగా ఖండిస్తున్నారు. అంటే పెళ్ళై 16 సంవత్సరాలు అవుతుంది, 16 సంవత్సరాల నుంచి కూడా వేధింపులు మామూలుగా ఉండవు, ప్రతి చిన్న విషయాన్ని కూడా అనుమానిస్తూ ఉంటాడని అయితే మాధవి బంధువులు అయితే చెప్తున్నారు. అయితే ఈ మాధవి దేవి ఎవరైతే ఉన్నారో ఆవిడ టీచర్గా కూడా వర్క్ చేస్తున్నారు. అంటే విద్యా వృత్తిలో చెప్తూ కూడా పిల్లల్ని ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. అంటే పిల్లల్ని చూసుకొని సరేలే పెద్దలు ఒప్పించి పెళ్లి చేసుకున్నాను, పిల్లల్ని చూసుకొని
పిల్లలే నా సర్వస్వం అనుకుని ధైర్యంగా ఉద్యోగం చేసుకుంటుంది. అయితే నిన్న రాత్రి ఏదైతే ఉందో జరిగిందో గొడవ, ఆ గొడవ కారణంగానే నేను చనిపోయిందని అయితే అత్యంత వారు చెప్తున్నారు. లేదు లేదు ఇది ముమ్మాటికి హత్యనే, చంపేసి నా కూతుర్ని చంపేసి లేదా నా సిస్టర్ని చంపేసి ఇది చేస్తున్నారు అనేసి అయితే వీళ్ళైతే పోలీసులు అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా దీనిపై అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కూడా పోలీసులు అయితే చెప్తున్నారు.